దేశాన్ని అభివృద్ధి పదంలో సరికొత్త దిశలో నడిపించగల సత్తా యువతరానికే ఉంది. కానీ నేటి యువత సరైన మార్గనిర్దేశనం లేక సతమతమవుతోంది. సమర్థత, సమగ్రత, భారతీయత నినాదంతో యువతలోని నిగూఢ శక్తిని వెలికితీస్తోంది ఐఫోకస్ స్వచ్ఛంద సంస్థ. నిస్తేజంగా మారి నిర్వీర్యమవుతున్న యువశక్తిని తట్టి లేపుతోంది. బాధ్యత గల పౌరులుగా, సమసమాజ నిర్మాతలుగా, రేపటి తరానికి యుగకర్తలుగా తీర్చిదిద్దుతోంది. విజయాలు ఒక్కసారిగా ఎవరినీ వరించవు. ప్రణాళికాబద్ధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగితేనే సంపూర్ణ లక్ష్యం సాకారమవుతుంది. చాలా మంది శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేక, జీవన గమ్యం కానరాక దిక్కుతోచని స్థితిలో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారికి మార్గదర్శనం చేయడం కోసం ఆవిర్భవించింది ఐఫోకస్ స్వచ్ఛంద సంస్థ. సమర్థత, సమగ్రత, భారతీయత నినాదంతో యువతలో నిబిడీకృతమై ఉన్న శక్తిని వెలికితీస్తోంది. జీవితం పట్ల సరైన దృక్పథం లేని యువతని సరైన మార్గంలో పెట్టడమే ఐఫోకస్ ప్రధాన లక్ష్యం. ఇందులో చేరిన వారికి వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. వేదికలపై అనర్గళంగా ప్రసంగించేలా ప్రోత్సహిస్తారు. తొలుత 11 రోజులు, ఆ తర్వాత 3 నెలలు పూర్తిస్థాయి శిక్షణలో సద్గుణాలను బోధిస్తారు. లైఫ్ లో సక్సెస్ మాత్రమే కాదు, ఫెయిల్యూర్ కూడా ఇంపార్టెంట్ అనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఫెయిల్యూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సక్సెస్ ను తీసుకోగలుగుతారని చెప్పేసి మేము వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఈ డిప్రెషన్లోకి వెళ్ళడము, వాళ్ళు తల్లిదండ్రులను వేధించడం కానీ, లేకుంటే సూసైడ్ చేసుకోవడం, వాళ్ళు ఇలాంటి ఇప్పుడున్న నెగిటివ్ యాటిట్యూడ్ లో వాళ్ళందరినీ పాజిటివ్ సైడ్ తీసుకొస్తూ మా ఐఫోకస్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాము. యువతలో స్ఫూర్తి నింపి లక్ష్య సాధనలో ఉత్తేజపరచడానికి విభిన్న రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన ప్రముఖులతో ఈ సంస్థ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి పడిన కష్టాలు, ఇబ్బందులను ఆయా ప్రముఖులు ఐఫోకస్ సభ్యులతో పంచుకుంటారు, ప్రేరణ ఇస్తారు. ఉక్కు నరాలు, ఇనప కండరాలు కలిగినటువంటి ఒక్క 10 మంది యువకులను నాకు ఇవ్వండి, దేశపటాన్ని పూర్తిగా మారుస్తాను. ఈ రోజు ఇక్కడ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా 10 మంది కాదు, 10 వందల మంది కాదు, 10,000 మంది, 10 లక్షల మంది ఉన్నారు. వాళ్ళను అనుసంధానించవలసిన వాళ్లే కావాలి. దానికి ఒక మినియేచర్ రూపం తీసుకుంటే ఈ ఐఫోకస్ మిషన్ అనేటువంటి ఒక సంస్థలకు ఒక పరమాద్భుతమైనటువంటి ఆవిష్కరణ నా కంటి ఎదురుగుండా కనిపిస్తుంది. చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ. సో డెఫినెట్లీ వాళ్ళ కోసం రావాలి. ఎందుకంటే నేనేమనుకుంటున్నానో మీరు అదే అనుకుంటున్నారు. మన ఇద్దరు ఐడెంటిఫై చేసుకుంటానికి ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ ఐ ఫోకస్ అని నేను ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేసుకుంటానికి వచ్చాను. ఇవాళ నేను ఒక యాక్టర్ గా రాలేదు, హీరోగా రాలేదు, దేనిగా రాలేదు, జస్ట్ ఒక నార్మల్ మెంబర్. మీరు ఎలాగో ఒక మెంబరు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ పర్సనల్ గోల్. మీకు మీరు చాలా బాగా చేసుకుంటే, ఇవాళ నేను ఎందుకు డైస్ మీద కూర్చోగలను అంటే నాకు నేను బాగా చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ టు మై సెల్ఫ్. That is why I'm being able to sit here. Everybody, I wish them that you be successful to yourself. ప్రతి శనివారం అల్పాహార సమావేశం పేరుతో భేటీ అవుతారు. నెలకోసారి సూపర్ సండే పేరుతో సమావేశమై పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటారు. ఐఫోకస్ లో మార్గనిర్దేశనం తర్వాత విజయాలు సాధించిన వారిని అభినందిస్తారు. ఆప్యాయంగా పలకరించుకుంటూ బంధాలను మరింత బలోపేతం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ బలాలు, బలహీనతలను ఎదుటివారి ద్వారా తెలుసుకుంటారు.
ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. ఆ ఇంటరాక్టివ్ సెషన్స్ లో పాల్గొనడం వల్ల అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ అనుభూతుల్ని మనతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం పాజిటివ్ పాయింట్స్ మనం గ్రాప్ చేసుకొని మన లైఫ్ లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా మంచి భవిష్యత్తు ముందుకు వెళ్తున్నాను. ఈ సమర్థత భారతీయత అనేది ఇక్కడున్న మెంబర్స్ కానీ వాలంటీర్స్ అందరూ చాలా గట్టిగా చాలా బలంగా వాళ్ళు ఆ రోల్ ని రెస్పాన్సిబుల్ గా ఫిల్ చేయడం జరుగుతుంది. బయట మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు లేదా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా ఒక పీర్ ప్రెషర్ లో ఉన్నప్పుడు దాన్ని ఎలా బయటపడి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. సో ఈ గ్యాదరింగ్ వల్ల ఒక డిస్కషన్ వల్ల ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేర్చుకున్నది ఏంటి అంటే అందరిని ఫస్ట్ పలకరించడం, ఒక మంచి చిరునవ్వుతో పలకరించడం, అందరితో మాట్లాడడం అనేది బాగా నేర్చుకున్న విషయం. ఐఫోకస్ లో చేరిన తర్వాత కంపెనీలు స్థాపించడమే గాక ఉన్నత ఉద్యోగాలు వ్యాపారాలు ప్రారంభించిన వారెందరో ఉన్నారు. అలా విజయాలు సాధించిన వారు కూడా వచ్చి కొత్తగా చేరిన సభ్యుల్లో స్ఫూర్తి నింపుతారు. We just come to know I'm just a BCom honors student. Second year చదువుతున్న స్టూడెంట్ ని ఫ్రెండ్స్ తో కలిసి కంపెనీ పెట్టి అండ్ అట్ ది సేమ్ టైం ఆ కంపెనీని సమర్థవంతంగా నడిపిస్తూ అండ్ కాలేజెస్ ని మేనేజ్ చేసుకుంటూ నా లైఫ్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయాన్ని కూడా ఇక్కడ నేను నేర్చుకోగలుగుతున్నాను. ఆత్మన్యూనతతో బాధపడిన వారు, జీవితంపై స్పష్టత లేని వాళ్లు ఐఫోకస్ లో చేరిన తర్వాత ఎంతో మార్పు సాధించారు. లక్ష్య సాధనలో ముందున్నారు. నేను ఎప్పుడు మెంటల్ గా అంత స్ట్రాంగ్ గా ఉండకపోయేవాడిని. నలుగురితో కలవడం అసలు ఉండకపోయేది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సత్సంగం ద్వారా ఎలా మనకంటే చాలా మందితో ఎలా కొలాబరేట్ కావాలి, ఎలా కలుపుకోవాలి, ఒక ఈవెంట్ ని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం తెలిసింది. అలాగే నాకు జాబ్ రావడం జరిగింది. నేను ముందు ఐఫోకస్ కి జాయిన్ అయ్యే ముందు నేను ఎలా ఉండేదాన్ని అంటే నాకు ఏ పని తెలిసినా నేను చేయకపోయేదాన్ని కాదు. అంటే నాకు వచ్చిన పని కూడా సరిగ్గా చేయడాన్ని సమర్థవంతంగా చేయకపోయేదాన్ని. అండ్ ఇంకా ఏంటి అంటే అన్నిటికీ చికాకు పడ్డం, ప్రతి చిన్నదాన్ని సీరియస్ గా తీసుకుని ఇది నాకే వచ్చింది అన్నట్టుగా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నది ఏంటంటే తెలిసిన విషయాన్ని ఎంత బలంగా ప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాను. అండ్ ఇంకా ఈ పని ఆ పని అంటూ కాకుండా ఏ చిన్న పని అయినా చాలా సమర్థవంతంగా ఎంజాయ్ చేస్తూ చేయడం నేర్చుకున్నాను. చాలా భయపడేదాన్ని. నలుగురిలోకి వెళ్ళాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఆఫ్టర్ ఐఫోకస్ నేను ఇప్పుడు మందితో ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి అన్ని నేర్చుకుంటున్నాను ప్రెసెంట్. నిర్వహణ సామర్థ్యాన్ని సభ్యుల్లో పెంపొందించేందుకు ఏటా భారీ ఎత్తున ఏర్పాటు చేసే వార్షిక సమావేశాల బాధ్యతలను వారికే అప్పగిస్తుంది. సంస్థ 7 వసంతాలు పూర్తయిన సందర్భంగా సప్తాశ్వ పేరిట 8వ వార్షికోత్సవాన్ని జయప్రదం పేరిట హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ప్రతి పనిని వినమ్రత, సమర్థతతో పాటు చాకచక్యంగా చేసేలా నిర్వాహకులు తర్ఫీదునిస్తున్నారు. రాబోయే యుగానికి యుగకర్తలుగా యువతను మలుస్తున్నారు. 10 మంది యువకులు ఒక చోట కలిసి దేశం కోసం కానీ వ్యవస్థ కోసం కానీ ఎక్కడైనా కలిసి కష్టపడి ఒక గొప్ప లక్ష్యాన్ని సాధిస్తున్నారా ఈరోజు? అలాంటి గ్యాప్ని ఈరోజు ఐఫోకస్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఐఫోకస్లో అటువంటి లీడర్స్ తయారవుతున్నారు. వీళ్ళందరూ రాబోయే యుగానికి యుగకర్తలు అవుతున్నారు. భారతదేశాన్ని కొత్త దిశలో నడిపించబోతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు స్టడీస్ కూడా ఎవరికి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి అందరూ బీటెక్ వెళ్ళిపోదామా, అందరూ ఈసీకి వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకునేలాగా ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ కి కావాల్సిన స్కిల్ వీళ్ళ దగ్గర లేదు. ఈ బ్రిడ్జ్ మేము గ్యాప్ ని ఫిల్ చేయడానికి చాలా వరకు కృషి చేస్తున్నాం అన్నమాట ఐఫోకస్ లో. బాల వికాస్, యువ వికాస్ పేరిట ఐఫోకస్ కార్యక్రమాలు చేపడుతోంది. ట్రాఫిక్ సమస్యలు, సమాజ సేవ, హరిత ప్రపంచం, వినూత్న విద్యా విప్లవానికి పాటుపడుతోంది. సద్గురు శివానందమూర్తి మార్గదర్శనంలో 2005లో ప్రారంభమైన ఐఫోకస్ దినదిన ప్రవర్ధమానంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థలో ప్రస్తుతం 14,000 మంది సభ్యులున్నారు. ప్రచారానికి దూరంగా ఎవరి నుంచి ఎలాంటి విరాళాలు వసూలు చేయకుండా ఐఫోకస్ కార్యకలాపాలు సాగిస్తోంది.